ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తున్నాను పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు అనుగ్రహించారండి. 2026 సంవత్సరము మరి 7వ నెల 11వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి రోజు దేవుని వాక్యము నీవు ఆశీర్వాదకరంగా నుండువు. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అబ్రాహాముతో మరి దేవుడు అంటున్నాడు, నీవు ఆశీర్వాదంగా నుండువు. ఎందుకంటే సమస్తం కూడా ఆయన విడిచిపెట్టి మరి దేవునితో ఆయన చూపించినటువంటి మార్గానికి వెళ్తున్నప్పుడు, బయలుదేరుతున్నప్పుడు మరి దేవుని మాటకి విధేయత చూపించి దేవుని మాటకి లోబడి దేవుని మాటకి మరి ముందుకు నడుస్తూ మరి ఆయన దేవునితో ఉన్నాడు కనుకనే దేవుడు అంటున్నాడు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతానని. నిజమే, ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దేవునికరంగా ఉండాలంటే దేవుని మాట వినాలి, లోబడాలి, ఆయన అద్దుకోవాలి. మరి ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అబ్రహాముని మరి దేవుడు అంచెంచెలుగా దేవుడు ఆశీర్వదించి దీవించాడు. ఆ విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, దీవిస్తాడు. మనం కూడా ఆయన మీద ఆనుకుని ఆయనతో మనం సాగిపోతున్నప్పుడు ఆయన కృప మనకి మెండుగా ఉంటుంది. మహాపరిశుద్ధుడు ప్రేమగల యేసు నీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్య కూడా నీకు వందనాలు. జీవాధిపతి అయిన తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి తండ్రి. నాయకులు, అధికారులు అందరూ కూడా మంచి వంతరం పండి. ప్రభా సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి. ఆర్మీ బృందానికి అందరూ కూడా మంచి వంతరం పండి తండ్రి. నాటి యవనస్తులు, ప్రభాతని యువకులు ఎంతో విధంగా చెడిపోతున్నారు. ప్రభా తాగుడు వల్ల ప్రేమను ముసుగులు పడి పానపరాకు, గుటక, గంజాయి, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతున్నారు. నేను తల్లిదండ్రులకి వేదన, దుఃఖం కలుగజేస్తూ ఉన్నారు. ఇగో తండ్రి యవనస్తులందరినీ కూడా మీరు రక్షించుకొని తండ్రి నీకే స్తోత్రాలు ప్రభు. దేవా తండ్రి గారిని ప్రభా మరి అదేవిధంగా తండ్రి ఉద్యోగస్తులందరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. వారు చేసిన ఉద్యోగంలో మీ హస్తం తోడుగా ఉంచిన దేవా నీకే స్తోత్రాలు. రాకపోకలందు మీరు కాపాడమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు తండ్రి. దేవానికి వందలు తండ్రి. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తామనికి వందలు. వారి తరగతులు చదువుతుండగా నీ కృపా కాపుదలు ఉంచండి ప్రభా. మార్గాల్లో తండ్రి తోడుగా ఉన్న బాబునికి స్తోత్రాలు. విదేశాలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మంచి వంతరం పని తండ్రికి స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభా యేసునికి వందలు. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశని దీవించండి తండ్రి. హాస్పిటల్ రోడ్లు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలను విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా ఇగో తండ్రి గృహం లేని వారి గృహము, ప్రభా తండ్రి నేను రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి తండ్రి. గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డకి క్షేమం దయచేయండి తండ్రి. ప్రభా ఇగో తండ్రి యేసునికి వందనాలు. ప్రభా చోట్ల సంఘాల్లో తండ్రి ఉపవాస ప్రార్థనలు నేను జరుగుతూ ఉంటాయి. ప్రభా ఉపవాస ప్రార్థనలు తండ్రి సంఘానికి క్షేమకరంగా ఉండేటట్లుగా కృప దయచేయండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. ఈ ఉపవాస ప్రార్థన ఆశీర్వాదం జరిగించుకోమని ప్రార్థనకు వందనాలు. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి ఈ నామానికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.